నేను చెప్పేవన్నీ ఇంపార్టెంట్ ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్సే. అంటే మ్యాథ్స్ అంటే ఏ మూల నుంచి క్వశ్చన్ అన్నా వేయొచ్చండి. నాకు 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను క్వశ్చన్ రాసి అన్నీ ఆన్సర్ చేయగలుగుతున్నాను. ప్రిపేర్ అయ్యి ఇవన్నీ చెప్పాలంటే నాకు కూడా టైం ఉండదు. జస్ట్ నాకున్న నాలెడ్జ్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చూస్తున్నాను. దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పుడు నేను ఏంటంటే చూడటంతో నేను ఆన్సర్ చెప్పేసేయచ్చు. చూడండి, ఇక్కడ ఈ కర్వ్ పారాబోలా, రివర్స్ పారాబోలా ఎక్స్ యాక్సిస్ని 2 టైమ్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి దీని యొక్క జీరోస్ ఆర్ శూన్యాల సంఖ్య ఎంత అంటే 2 అని చెప్పొచ్చు సింపుల్గా. కానీ ఎలా వచ్చిందని నేర్చుకుంటే ఇంకే క్వశ్చన్ కన్నా ఆన్సర్ చేయొచ్చు. దీన్ని బట్టి ఈ ఎగ్జాంపుల్ని బట్టి నేను షార్ట్లో ఇచ్చే ఆన్సర్ చేయండి. చూడండి, ఇక్కడ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఫర్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ షోన్ ఇన్ ద ఫిగర్ షోన్ ఇన్ ద గ్రాఫ్ ఈస్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఎన్ని ఉన్నాయి జీరోస్ ఫర్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ షోన్ ఇన్ ద గ్రాఫ్. తెలుగులో గ్రాఫ్లో చూపబడిన వర్గ బహుపది యొక్క శూన్యాల సంఖ్య ఎంత ఆప్షన్స్ ఇచ్చేశారు. అంటే ఆల్రెడీ 10th క్లాస్ టీచ్ చేసిన వాళ్ళకి, ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అయితే ఈజీగా అర్థమవుతుంది. కానీ కొంతమందికి సైన్స్ ఐపీసీ చదివిన వాళ్ళకి కూడా మ్యాథ్స్కి ఆన్సర్ చేయాలి కదా. టెట్ పేపర్లో వాటిలో టెట్ అయినా ఒకటి, డిఎస్సి సిలబస్ అయినా ఒకటే, వాళ్ళకి చెప్పలేరు. కాబట్టి ఒకసారి క్లియర్గా నేర్చుకుంటే అది మర్చిపోరు. దీన్ని బట్టి మీరు షార్ట్లో ఉన్నదానికి ఆన్సర్ చేయండి. అంటే ముందు అసలు క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటి? పాలినామియల్ అని తెలుసు కదండి. x² + 2x + 3 ఇలా ఉందనుకోండి. దీని యొక్క డిగ్రీ ఎంత అండి? హైయెస్ట్ పవర్, దీనికి పవర్ 2, 1, దీనికి x పవర్ 0 అనమాట. హైయెస్ట్ పవర్ 2, 1, 0లో 2 హైయెస్ట్. దీన్ని డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటాం. ఓకే, పరిమాణం అంటాం. అయితే దీనికి మ్యాక్సిమం 2 జీరోస్ ఉంటాయండి. 2 ఉండొచ్చు, అంటే ఎక్కువ, అంటే 2 దాటి ఉండవు, 3 ఉండవు. 0 అంటే ఏంటి అసలు? అంటే దీనిలో మనము ఏదైనా ఒక ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే డిఫరెంట్ వై వాల్యూస్ వస్తూ ఉంటాయి కదా. దీన్ని వై అనుకోవాలండి, ఇచ్చిన దాన్ని. అంటే ఇచ్చిన పాలినామియల్ వై అనుకుంటే మనం ఎక్స్ వాల్యూ మారుస్తూ ఉన్నాం అనుకోండి, వై వాల్యూస్ వస్తూ ఉంటాయి. అంటే ఎక్కడ వై వాల్యూ 0 అవుతుందో, ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వై వాల్యూ 0 ఎక్కడ అవుతుందో ఆ ఎక్స్ వాల్యూని ఏమంటామంటే, ఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో మనకి వై వాల్యూ 0 వస్తుందో ఆ ఎక్స్ వాల్యూని ఏమంటాం? జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటాం. సపోజ్ 2 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 0 వచ్చింది అనుకోండి, 2 ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. 2 సబ్స్టిట్యూట్ చేస్తే రాలేదనుకోండి, 2 ఈజ్ నాట్ ది జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటాం. అలా ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 జీరోస్ ఉండొచ్చు, 1 జీరో ఉండొచ్చు, నో జీరోస్ కూడా ఉండొచ్చు, అంటే 0 జీరోస్. అంటే 2 అంటే చూడండి, గ్రాఫ్ గీస్తే మనము ఇప్పుడు ఉంది కదా ఎక్స్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తుంటే వై వాల్యూస్ వస్తూ ఉంటాయి. సపోజ్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఒక వై, 2 వాల్యూస్ ఇలా సబ్స్టిట్యూట్ చేస్తూ ఉండి మన గ్రాఫ్ గీస్తే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసిందండి? 2 జీరోస్ ఉంటే మాత్రం కంపల్సరీగా 2 టైమ్స్ ఇక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేసిందంటే ఇక్కడ వై వాల్యూ 0. మనకు తెలుసు ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడైనా వై వాల్యూ 0 ఉంటుంది. కాబట్టి ఎక్స్ వాల్యూ మారుస్తూ ఉంటే వై వాల్యూస్ వస్తూ ఉంటాయి కదా. అలా మనము ఈ ప్రాబ్లం పరంగా ఇలా చెప్పొచ్చు. పాయింట్స్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకు 0 కనిపించట్లేదు, కానీ ఇక్కడ మన గ్రాఫ్ గీస్తే ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసింది. ఎక్స్ యాక్సిస్ని 2 టైమ్స్ ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి 2 ఇంటర్సెక్ట్ చేస్తుందంటే ఈ ఎక్స్ వాల్యూ ఇక్కడ సపోజ్ -2 ఉందనుకోండి, ఇక్కడ 3 ఉందనుకోండి, అంటే -2, 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ పాలినామియల్ వాల్యూ 0 వస్తుంది. అంటే ఇది -2, 0, 3, 0 ఈ పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్. అంటే -2 and 3 ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఇలా కూడా ఒక క్వశ్చన్ అడగచ్చు. పాయింట్ ఇచ్చేసి -2, 0, 3, 0 ఇలా ఇచ్చేసి వాట్ ఆర్ ద జీరోస్, సరే శూన్యాలు ఏంటి అంటే -2 and 3 అని చెప్పాలి. -2, 3 ఇదేందండి. అలా ఒకవేళ పారాబోలానే వస్తుంది, ఇది అప్ ఉండొచ్చు, డౌన్ ఉండొచ్చు అండి. ఇలా అయినా రివర్స్లో అయినా యూ షేప్లో ఉండొచ్చు, రివర్స్ యూ షేప్లో ఉండొచ్చు. ఎలా ఉన్నా కానీ ఎక్స్ యాక్సిస్ని 2 టైమ్స్ ఇంటర్ చేస్తే 2 జీరోస్ ఉన్నట్టు. చూడండి, ఇలా ఉందనుకోండి, టచ్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా పారాబోలానే. ఇలా ఉండొచ్చు, రివర్స్ కూడా ఉండొచ్చు. ఇచ్చిన దీనికి మనం కొన్ని వాల్యూస్ తీసుకొని వై వాల్యూస్ వస్తాయి కదా, దాన్ని పాయింట్గా తీసుకొని చేస్తే అప్పుడు ఈ వై ఈ ఒక చోట టచ్ చేసింది. సపోజ్ ఇక్కడ 2, 0 అనుకోండి, అంటే 1 జీరో ఉందంటే 2 ఈక్వల్ అనమాట. సపోజ్ 2 జీరోస్ ఈక్వల్, 2, 2 అంటే 2 ఉంటాయి కానీ 2 ఈక్వల్, కానీ ఒకటే అయిపోతుంది. 2, 0 అంటే 2 ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడే ఈ వై వాల్యూ 0 వస్తుంది. నో జీరోస్ అంటే ఇక్కడ కూడా అంతే అండి. సపోజ్ -2, 0 అంటే -2 సబ్స్టిట్యూట్ చేసిన 0 వస్తుంది. ఇక్కడ ఈ కేసులో 1 జీరో ఉన్నట్టు, 1 శూన్యం ఉన్నట్లు. అదే లేవు అన్నాం అనుకోండి, నల్ అంటే సపోజ్
ఇలా ఉందనుకోండి, ఇలా ఇలా కానీ ఎలా అయినా ఉంటే ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేయదు. ఓకేనండి, ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేయదు. కాబట్టి ఇలాంటి కేసులో చూడటానికి పాలినామిల్ లానే ఉంటుంది, కానీ మన గ్రాఫ్ గీస్తే ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయకుండా ఇంటర్సెక్ట్ చేయకుండా ఉంటే దాని శూన్యాల సంఖ్య, జీరోస్ సంఖ్య ఎంత అవుతుందండి? 0 అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్లో ఏమర్థమైందండి? 2 చోట్ల ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి ఇక్కడ ఉన్న జీరోస్ని చెక్ చేస్తే 3, 4, 1, 2లో 2 అనమాట ఆన్సర్. అంటే ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, దీన్ని బట్టి నేను గ్రాఫ్లో క్వశ్చన్ ఇస్తాను, ఆన్సర్ చేయండి. ఇదేవిధంగా క్యూబిక్ పాలినామిల్ అంటే 3 జీరోస్ ఉంటాయి. ఆ క్యూబిక్ పాలినామిల్ 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు. అలా ఒకవేళ ఇంకా ఏమన్నా 4th డిగ్రీ 4 టైమ్స్ ఇంటర్సెక్ట్ చేసింది అనుకోండి, ఇట్లా 4 టైమ్స్ ఇంటర్ చేస్తే 4 జీరోస్ ఉంటాయి అన్నమాట. 2 టైమ్స్ ఇంటర్సెక్ట్ చేస్తే 2 జీరోస్. ఒక చోట ఇలా ఇంటర్సెక్ట్ చేసి ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, ఒక చోట ఇంటర్సెక్ట్ చేసింది కాబట్టి ఒక జీరో ఉన్నట్లు. ఒక శూన్యం అన్న, ఒక జీరో అన్న ఒకటి. ఓకేనండి, థ్యాంక్ యూ.